గుడ్ మార్నింగ్. ఎప్పుడు టైం వచ్చి దీంట్లో కాదు, ఇండియన్ టైం ఇట్స్ 3 o'clock. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లై విత్ మమతాజ్. చెన్నైకి ల్యాండ్ అయ్యి తాజ్ హోటల్కి వెళ్తున్నాం. నేను తాజ్ హోటల్లో నా డే ఎలా స్పెండ్ చేస్తానో నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సంక్రాంతి డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎంత కన్ఫ్యూజింగ్ అంటే తాజ్ హోటల్లో, సో వెళ్తూనే ఉండాలి ఇలాగే. నేను ఇప్పుడు తాజ్ కొన్నిమారా చెన్నైలో ఉన్నా కాబట్టి నైట్ అంతా వి డిడ్ నాట్ స్లీప్, పని చేస్తూ ఉన్నాం. ఒక 6 hours ఫ్లైట్లో 2 hours మాత్రమే పని చేస్తా, ఎందుకంటే నేను పని చేస్తున్నది బిజినెస్ క్లాస్. దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, సో అందుకే వాళ్ళు ఎవరు ఆల్కహాల్ తీసుకోలేదు కాబట్టి నాకు పని కొంచెం తక్కువగా ఉన్నింది. బట్ త్రూ అవుట్ ద ఫ్లైట్ వీ హ్యావ్ టు బీ స్టాండింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో అదొక్కటి టైరింగ్ అనిపించింది. అది లేదంటే కామన్. నిన్న నైట్ మొత్తం నిద్రపోలేదు, బట్ ఈరోజు మొత్తం ఇప్పుడు టైం వచ్చి 2 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఇంకా ఫ్రెష్గానే ఉన్నాను. ఈరోజు నైట్ వరకు నిద్రపోను, డైరెక్ట్గా నైటే పడుకుంటా. అంతవరకు ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్లాన్స్, టాస్క్స్ ఏమైనా అనుకోవచ్చు. ఇప్పుడు స్టీమ్ బాత్కి వెళ్తా, అండ్ దెన్ కొంతసేపు స్విమ్మింగ్, గో అవుట్ ఫర్ అ వాక్, మళ్ళీ వచ్చి డిన్నర్ చేసి దెన్ ఐ విల్ స్లీప్, డన్ ఫర్ ద డే. అంతవరకు స్టే ట్యూన్డ్, బాయ్. నేను స్టీమ్ బాత్కి వెళ్తున్నాను ఇప్పుడు. నాతో ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది, బట్ తను కంఫర్టబుల్ కాదు. షీస్ కంఫర్టబుల్. కొంతమంది కంఫర్టబుల్ ఉండరు వాళ్ళ ఫేస్ చూపించడానికి. వెనకాల చూడొచ్చు ఫారినర్స్ అంతా దే ఆర్ స్లీపింగ్, విటమిన్ డి తీసుకుంటున్నారు. ఇప్పుడే స్టీమ్ బాత్ చేసుకొని వచ్చా. సో రిలాక్సింగ్, సో గుడ్. I'm going to show you what is that స్టీమ్ బాత్రూమ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను.
చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. నేను అసలు ఇంకా హ్యావ్ టు టేక్ బాత్ నౌ. ఇక్కడే షవర్ ఉంది కాబట్టి చేసుకొని వెళ్తాం. తను అప్పుడే వెళ్ళింది షవర్కి. నేను చూపిస్తా ఎలా ఉంటుందో. చూసారా, ఈ స్లీమ్ అయినా కనపడుతుందా? ఏం కనపడట్లేదు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాము. నా ఫ్రెండ్ రూమ్లో నిద్రపోతుంది, నేను బయటకు వచ్చా. తను మళ్ళీ నైట్ 9 o'clockకి లేచి అండ్ షీ విల్ హ్యావ్ డిన్నర్. బట్ నా వల్ల అవ్వదు. నేను ఒకసారి పడుకుంటే అస్సలు లేయలేను. దట్ ఈస్ మై ప్రాబ్లం. మళ్ళీ ఇంకా తినకుండా కూడా పడుకుంటాను. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కూడా. హోటల్స్లో అయితే నేను ఫుడ్ అసలు మిస్ చేసుకోను. నాకు ఇష్టమైంది నేను ఏదన్నా తినొచ్చు అనే ఒక్క రీజన్తో. అండ్ ఇప్పుడు పడుకున్నానంటే మళ్ళీ ఇఫ్ ఐ గెట్ అప్ అండ్ ఈట్ డిన్నర్ మళ్ళీ నేను నిద్రపోలేను. అది ఇంకో ప్రాబ్లం. అందుకే బెటర్ పడుకోకుండా ఒక 2 hours ఐ విల్ బీ అవేక్. మళ్ళీ వెళ్ళి డిన్నర్ తిని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫుల్గా నిద్రపోతా. 2 daysది ఒకటే నైట్ నిద్రపోయి టుమారో లాస్ట్ డే మేము చెన్నై, ఢిల్లీలో 3 hours ఆల్ట్, మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్ చేంజ్ ఉంది. దాని తర్వాత ఢిల్లీ నుండి బెంగళూరు. 5 days తర్వాత మేము బెంగళూరు వెళ్తాం. ఇది ముందు ప్యాలెస్ అయి ఉండింది, ఇప్పుడు హోటల్ చేశారు. ఐ థింక్ వీళ్ళే రాజాది రాజా రాజా మార్తాండా. ఇక్కడ పియానోని అనుకుంటా, నాకు రాదు. సో హియర్ కమ్స్ ద హిస్టరీ. ఇక్కడ నవాబ్ అనే ఉన్నారు. సో ఇంకొకరు వచ్చి జాన్ బిన్నీ, నేను ఫోటో చూపించినట్టు వాళ్ళిద్దరూ స్టార్ట్ చేసినది ఇదొక ప్యాలెస్. మళ్ళీ దట్ ఇట్ ఇస్ 1799 అప్పుడు స్టార్ట్ చేసినది బిల్డింగ్ కంప్లీట్ ప్యాలెస్. మళ్ళీ ఫస్ట్ కొన్నెమార అని ఉంది. కొన్నెమార హ్యాండెడ్ ఓవర్ టు ద తాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1984 అప్పుడు. మళ్ళీ తాజ్ ఇప్పుడు హోటల్గా మార్చి ప్రతి ఒక్కరిని గెస్ట్గా చూసుకుంటుంది. నైస్ కదా. అండ్ హియర్ ఆర్ ద పిక్చర్స్ ఆఫ్ దీస్ పీపుల్. ఇది విన్నీ రూమ్ అంట. ఇది ఇంగ్లీష్ గార్డెన్. ఇలాంటి హోటల్స్లో మాకు స్టే ఇస్తున్నారు. ఇట్స్ రియలీ గ్రేట్. ముందుకెళ్దాం, ఇంకా ఏముందో చూద్దాం. ముందు ఈ హోటల్ ఎలా ఉండింది 1891లో. ఇది చూసారా, రాజా గారు ఇక్కడ ఉంటే వాళ్ళ సైనికులు ఏమంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. దిస్ ఈస్ అ పిక్చర్ షోన్. ఇయర్ అయితే వేయలేదు. ఓ ప్రీ ఇండిపెండెన్స్ కోర్ట్ రూమ్ అంట. గ్రేట్. అయ్యో, ఇక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో.
వచ్చేసాడు. నాకు భయం వేస్తుంది ఇక్కడ రావడానికి. యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం. నేను ఇంకా పైకంతా వెళ్ళలేదు, వెళ్ళడానికి భయమే. అక్కడంతా ఎంటీగా ఉంది, ఎందుకు వెళ్ళేది. అండ్ ఒక్కసారి మనం వెళ్ళామంటే ఇట్స్ లైక్ అ మేజ్, తిరుగుతూనే ఉండాలి. దెర్ ఈజ్ నో ఎగ్జిట్ అనేలాగా. ఎగ్జిట్ కనిపించదు. మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ హెల్ప్ మీ అని అడగలేను. సో లెట్స్ బిహేవ్ లైక్ ప్రొఫెషనల్ అని చెప్పి వెనక్కి వచ్చేసా. చాలా ఇంతకి నా వీడియో కాంటెంట్ అయితే దొరికిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి కొంతసేపు నన్ను లేచే వరకు ఐల్ బి వెయిటింగ్, దెన్ విల్ కంఫర్ట్ డిన్నర్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాం. ఫైనలీ లాస్ట్ డే ఆఫ్ దిస్ ప్యాటర్న్. ఈరోజు ఆపరేట్ చేస్తుంది చెన్నై, ఢిల్లీ, ఢిల్లీ, బెంగళూరు. ఆఫ్టర్ 5 లాంగ్ డేస్ బ్యాక్ టు ద బెంగళూరు. చాలా మందికి తెలీదు, ఎయిర్ ఇండియా ప్రొవైడ్స్ ఫస్ట్ టైం ఫ్లైట్ సర్టిఫికేట్. నాకైతే చాలా ఇష్టం ఇన్ఫెంట్స్ అంటే. ఎంత ముద్దుగా క్యూట్గా ఉంటారో.